ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నారు కొండేటి. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బుల్చెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 11వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో దివ్యాంగులకు 55 మందికి ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున 1,65,000 రూపాయలను పంపిణీ చేశారు. వీరికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు అయ్యే వరకు తన సొంత నిధులతో ఇస్తానని గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు ఈ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈరోజు ప్రతి నెల మనం ఎవరైతే వికలాంగులకి వృద్ధులకి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, మరి దాంట్లో భాగంగా ఈరోజు 60 మందికి మనం ఇక్కడ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసాం. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేదాకా మనం వీళ్ళందరూ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం 3వ నెల ఇది. మరి 3 నెలలు కాదు, మన ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేంత వరకు కూడా మనం ఇవ్వాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు P4లో భాగంగా అందరినీ అభివృద్ధిలోనూ సంక్షేమంలో కూడా భాగస్వాములు చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే మనం అనేది చేస్తే మన వెనకాల చాలామంది పేదలను ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారు. P4లో వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఎవరైతే ఒక పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు రాసుకుంటారు. వాళ్ళ 10 నెలల విధిగా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తే మన దగ్గర ఉన్నది 10 మంది సహాయం చేస్తే అది భగవంతుడు మనం ఆశీర్వదిస్తాడు. అంతేగాని మన దగ్గర ఉన్నది దాచుకుని మనం జాగ్రత్త పెట్టుకుని మనం ఏం పట్టుకెళ్ళాం. ఉన్న దాంట్లో కొంత మనం దాన ధర్మాలు చేస్తేనే మనకి మన పుట్టినది సార్థకత ఉంటుందనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇది 10 మందికి ఉపయోగపడే విధంగా మోటివేట్ చేయాలనే ఉద్దేశం. అది దానికి ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని చేపడితే మరి చాలామంది భాగస్థులయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నిజాయితీగా జరిగే కార్యక్రమంలో తాడేపూడిలో ఉన్నటువంటి జనమందరూ కూడా మేము ఉన్నాం అనే దానికి నిదర్శనం. ఈ గడిచిన 2 సంవత్సరాలు మీరు చూశారు. ఎక్కడ కూడా ఏదైనా పని చేస్తానంటే మనం డబ్బులు అడగకపోయినా వాళ్ళు వచ్చి ఈ దీంట్లో భాగస్థులు అయినందుకు అందరూ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా సంక్షేమంలో కూడా మీరు ఆదుకోండి. ఇది ఎందుకంటే చాలామంది తల్లికి బిడ్డ భారం అయ్యే పరిస్థితి వికలాంగులు ఉన్నారు. చాలామంది అమ్మాయిని చూడండి, ఆ తల్లి కూడా పెట్టుకుని తిరగవలసిన అవసరం. వీళ్ళందరూ కూడా అలాంటి పిల్లలు ఇంట్లో ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం వల్ల రాష్ట్రానికి ప్రభుత్వానికి కొంత భారం తగ్గే విధంగా, ఏదైతే ప్రజలు మనం ఎన్నుకున్నారో వాళ్ళ నమ్మకం కలిగించే విధంగా మనం చేసే కార్యక్రమాలు ఉండాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి మీరందరూ కూడా మరి సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ పెద్దలందరూ కూడా నడిపించండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నాకు ప్రోగ్రామ్ టైం అయింది, పార్టీ కార్యక్రమం ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మరి రాజేష్ని, అదేవిధంగా తాతాజీ గారిని, పాలూరు వెంకటేశ్వరరావు గారిని, కాశీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, కుటుంబ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించి ఇది ప్రతి నెల మనం ఇచ్చేందుకు మనం 10 మందికి తెలిస్తే ఇంకో 10 మంది సాయం చేస్తారు. అందుకు తెలియాలని చెప్తున్నాను తప్ప ఇది అడ్వర్టైజ్మెంట్ మోసం కాదు. ప్రభుత్వానికి మన వంతు సహాయం మనం ఉడతభక్తిగా చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని లూటీ చేసిన ప్రభుత్వాన్ని మనం చూసాం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ వచ్చిన 2 సంవత్సరాల్లో ప్రభుత్వంలో డబ్బు లేదు కాబట్టి మీకు పని చేయలేకపోతున్నామనే ఆలోచన నాకు లేదు. ప్రభుత్వంలో డబ్బు ఉన్నా లేకపోయినా పని చేయించాలనే పట్టుదలగా నేను పనిచేస్తూ ఉన్నాను. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రోడ్లు కూడా ఇవాళ రాష్ట్రంలో 4వ స్థానంలో రోడ్ల నిర్మాణంలో మనం ముందున్నాం. P4లో మొదటి స్థానంలో ఉన్నాం, జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం, రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు, ఇది గొప్ప కోసం కాదు, మనల్ని చూసి ఇంకోళ్ళు పోటీపడి ఈ సేవాతత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా ఆర్థికంగా ఎంతో కొంత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో ఆయనకి మనం తోడుగా మేము సైతం మీ కూడా ఉన్నామని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు మనం చేపడుతూ ఉన్నాం. మరి దీన్ని దయించి అందరూ కూడా ప్రజల్లో ఎక్కడా కూడా నిరాశ పడకుండా ఎవరైతే నిజంగా వికలాంగులుగా ఉండి వృద్ధులుగా ఉండి బాధపడుతున్న వ్యక్తులందరినీ ఆదుకునే దిశగా ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఇస్తాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా మన ఇంటి దగ్గర మనం పెన్షన్లు ఇస్తాం. వాళ్ళు రిలయబుల్గా నిజాయితీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. అంతేగాని 10 ఎకరాల పొలం ఉండి పెన్షన్ పెట్టుకున్న నాయకులు చూశాను. అన్ని అవయవాలు బాగుండి 15,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నది కూడా చూసాం. దానివల్ల ఇంకొక నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తికి పెన్షన్ ఇచ్చే అవకాశం కోల్పోద్ది. కాబట్టి దయించి అందరూ కూడా ఎవరికి అవసరం, ఎవరు నిజంగా ఆకలితో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారనే విధంగా మీరు ఆలోచన చేసి పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకోవాలి తప్ప ప్రభుత్వం డబ్బు అంటే ఎవరిదే, మనం కట్టి పన్నులు. ఇది ఇలాగ వేస్ట్ అవ్వకుండా ఉంటే
ఇంకో అభివృద్ధికి వెళ్తే నెక్స్ట్ జనరేషన్కి మంచి వాతావరణాన్ని అందించాలనే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి ఉద్దేశాలని తాడేపల్లి నుంచి ముందు వరుసలో నిలబెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నా. ఇవాళ డాక్టర్స్ డే కాబట్టి డాక్టర్ల చేతుల మీదుగా ఈ ఈతకోట తాతాజీ గారు, రాజేష్ గారు, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వరరావు గారు, గొర్రెల శ్రీధర్ గారు, ఇంకా కాశీ గారు, ఇంకా మన నాయకులందరూ కూడా సుబ్బరాజు గారు, ఎవరైతే గిరి గారు అందరూ వచ్చారో మీరందరూ రాంపండు మన వాళ్ళందరూ కూడా ఉండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని, మరి నెక్స్ట్ మంత్ కూడా ఇంకా ఎవరన్నా ఇబ్బందులో ఉన్న వాళ్ళు ఉంటే నిజంగా మీకు ఏ ఇన్కమ్ లేకపోతే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఎందుకంటే దానం అనేది ఎక్కడ ఆగకూడదో జరుగుతూనే ఉండాలి. అది జరిగినప్పుడే మనకి మంచి జరుగుతుంది. ఈ ఊరు బాగుండాలంటే మన ఇక్కడ చూడండి అన్నదానాలకి కొరవ లేదు. ఇక్కడ ఎవరన్నా కష్టాలు ఉంటే డబ్బు ఇవ్వడానికి ఇచ్చి దాతలు ఉన్నారు. అలాంటి ఊరిని మనం పుట్టినందుకు గర్వపడాలి. మన ఊరు ఇది. మన ఊరికి మంచి పేరు తీసుకొచ్చేందుకు మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్. వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు తదితర అర్హులైన ప్రతి లబ్ధానికి ప్రతి నెల గౌరవప్రదంగా పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత వైసీపీ హయాంలో లబ్ధిదారులు పెన్షన్ కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమన్వయంతో వారి కళ్ళల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం విజయవంతంగా 2 సంవత్సరాలుగా పూర్తి చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటాను అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 వరకు పెంచడంతో పాటు ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలో 7,000 రూపాయలు అందించారని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి తదితర బృహత్తర నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి జరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్నామన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం.